ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు మే నెల 3వ తారీఖు 2025 సంవత్సరం శనివారం. అమరావతి పునఃప్రారంభం. అయ్యా ఇదిగో నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట కాపురస్తుడిని. అయితే ఏంటంట, ఇదిగోండి 100 రూపాయలు అప్పుడు సభ్యత్వం కట్టాను, 50 రూపాయలేమో ఈ కార్డుకి చెల్లించాను. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అంత అభిమానంగా నేను చేరినందుకు అంతకు ముందు కూడా అలాగే చేరాను. నిన్న 2వ తారీఖు మే నెల 2వ తారీఖు అమరావతి పునఃప్రారంభం అని చెప్పారు. నేను విజయవాడ వించిపేట నైజాం గేట్ సెంటర్ మసీదు, పెద్ద మసీదు వద్ద నున్న నుండి వచ్చిన వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ బస్ ఎక్కాను. 9:30కి ఎక్కానండి. ఇంకో పావు గంటల అరగంటలో బయలుదేరుద్దేమో, ఎర్లీగా వెళ్దాం అనేసి 9:30కి ఎక్కానండి. ఎండగా ఆ బస్సు అగ్నిగుండంలా ఉంది. చెమటలు కారిపోతుంది. సరే ఇదిగో అదిగో అని ఒక్కొక్కళ్ళు వచ్చారు జనాలు. ఎక్కువ శాతం స్త్రీలే. పురుషుల్లో నాతో కలిపి ఒక 4-5 ఉంటారేమో. ఇక సచివాలయానికి సంబంధించిన అనిల్ గారు ఇంకా 2-3 ఉన్నట్టు గుర్తు. 9:30కి నేను బస్సులో కూర్చున్నాను కదా, 11:11 ఆ బస్సు అమరావతి బయలుదేరింది. ఆ వికాస్ బస్సు, కాలేజీ బస్సు డ్రైవర్ పేరు రామారావు గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అసలే లేటు. మళ్ళీ అక్కడి నుండి ఆయన బందర్ రోడ్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ బంక్లో వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అప్పుడు వారధి మీద గుండా అక్కడికి అమరావతి వెళ్తున్నాం అని చెప్పాడు. ఎండకి ఉడికిపోయి ఆ బస్సు వేడెక్కిపోయి, వయోభారం నాకు 77 దాటినోడిని కదా. సరే అక్కడికి 12:28 బస్సు ఆగింది. అది పెద్ద పొలంలో ఆపినట్ట లేకపోతే మైదానంలో ఆపినట్టో నాకు తెలియదు. కానీ ఆ పాటికే నూజివీడు, రాజమండ్రి, ఏలూరుపాడు తదితర ప్రాంతాల నుండి కాలేజీ బస్సులు లేదా స్కూల్ బస్సులు ఇలాగే అమరావతి పునఃప్రారంభం కార్యక్రమానికి వచ్చారు. గమ్మత్ ఏంటంటే, టిఫిన్గా ఉప్మా పెట్టారు 11 గంటలకి. ఆ బాక్స్ తెరిస్తే ఉప్మా, ఇక గతి లేనమ్మ గంజే పానకం అన్నట్టు తిన్నాను. చాలా ఇబ్బందికరంగా తిన్నాను. ఆ తర్వాత 1 గంటకి అది బిర్యానీయో మరి ఫ్రైడ్ రైస్ అంటారో తెలీదు, ఆ బాక్స్, ప్లాస్టిక్ బాక్స్ తెరిచి అలాగా నోట్లో ముద్ద పెట్టబోయాను. చెయ్యంతా నోరంతా బంకగా ఉంది, పాసిపోయింది. ఎండ కదండి, మనుషులే ఉడికిపోతున్నారు. అన్నం తినకుండా పారేశాను. మీరు కావాలంటే ఆ డ్రైవర్ గారిని కనుక్కోండి, లేకపోతే సచివాలయ సిబ్బందిని కనుక్కోండి. అంత దూరం తీసుకెళ్ళారు. ఆ సభా ప్రాంగణం లేదా వేదిక దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదో నాకు అర్థం వల్ల. నేను అనుకున్నాను 12:30 అయింది కదా, బహుశా 3:00కో 3:30కో మోదీ గారు వచ్చినప్పుడు బస్సుల్లో వాళ్ళందరినీ అక్కడికి తరలిస్తారేమో అని. లేదండి, ఎవరు తరలించలేదు, ఏమీ చెప్పలేదు. 12:30 నుండి అమరావతి ఆ స్థలంలో బస్సుల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగే కూర్చున్నాము. మధ్యలో ఇది ఇచ్చారండి నాకు. 12:30 నుండి సాయంత్రం 5:30 వరకు 2 అందిందండి.
అసలు తిండి లేదు, టిఫిను లేదు. అంటే అవి తినయోగ్యంగా లేనందుకు పారవేయడం జరిగింది. ఆ తర్వాత 12:30కి ఒక అరటిపండు ఇచ్చారు. 2ంటికి ఆకలికి తట్టుకోలేకుండా ఉంటే మరొక అరటిపండు ఇచ్చారు, తిన్నాను. విడతల వారీగా 3 మజ్జిగ ప్యాకెట్లు 3 సార్లు అందింది, తాగాను. అది కూడా లేకపోతే గీర వచ్చి పడిపోయేవాడినేమో. ఆ వేదిక దగ్గరికి తీసుకెళ్తారు అనుకుంటే 3:30 ప్రాంతంలో హెలికాప్టర్ ఒకటి ఇచ్చింది. అదిగో మోదీ గారు వచ్చారని బస్సుల్లో నుండి జనం అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఆ వేదిక దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఎవ్వడు మమ్మల్ని వేదిక దగ్గరికి తీసుకెళ్తున్నాం లేదా 1 గంట తర్వాత తీసుకెళ్తాము అని మమ్మల్ని అనలేదండి. నేను ఆ బస్సు నుండి బయలుదేరి ఒక 10 అడుగుల దూరంలో టాయిలెట్ అంటే దానికి వెళ్ళాను, పాస్కి వెళ్ళాను, అంతే. ఉదయం 9:30కి నైజాం గేట్ సెంటర్లో ఆ బస్సులో కూర్చున్న వాడిని సాయంత్రం బస్సు బయలుదేరి 5 గంటల వరకు కూడా అందులోనే అలాగ మగ్గిపోయాను. సందిట్లో సడేమియా అన్నట్టుగా ఆ బస్సులో కొందరు, మరి వాళ్ళు సచివాలయ సిబ్బందో మరి ఎవరో ఏంటో తెలీదు, ఎక్కువ శాతం లేడీసు మజ్జిగ, మంచినీళ్ళ బాటిలు, ఇప్పుడు చూపించిన ఇవి మొత్తం అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పంచారు. మీకు అర్థంలా? ఒక్కొక్కళ్ళు అటునుండి అమరావతి నుండి వాపసు తిరిగి వచ్చేటప్పుడు ఒక 50, 60, 70 బాటిల్స్, వాటర్ బాటిల్స్, అలాగే ఇప్పుడు చూపించిన ఈ ఓఆర్ఎస్లు పట్టుకెళ్ళారు. కొంతమంది అయితే మజ్జిగ ప్యాకెట్లు 30, 40 పెద్ద క్యారీ బ్యాగులు లాంటి వాటిలో పట్టుకుని వెళ్ళిపోయారు. అంటే చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగినట్టుగా ఇంత భయంకరమైన ఎండలో ఎంతో ఆశపడి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో మోడీ గారిని కూడా చూసినట్టుంటుంది, అమరావతిలో ఏదైనా చేర్పులు మార్పులు కట్టారేమో ఒకసారి చూసినట్టుంటుందని బయలుదేరి వస్తే మోసపోయానండి. ఎవ్వడు సభా ప్రాంగణం దగ్గరికి తీసుకెళ్ళలేదు, లేదా కాసేపట్లో మీ అందరినీ తీసుకెళ్తామని కూడా చెప్పలేదు. ఇలా మోసం చేయకూడదండి, చాలా తప్పు. మరి ఇందులో తప్పు ఎవరిదో నాకు తెలియదు. ఆవురావురని భోజనం చేద్దామనేసి 1 గంట 1:30 ప్రాంతంలో ఆ ప్లాస్టిక్ డబ్బా, అది ఆ ఫ్రైడ్ రైసో బిర్యానీ అంటారో మరి తెలీదు, 4 మెతుకులు నోట్లో పెట్టాను. అబ్బో, ఎంత నోరంతా బంకగా, చేతిలో వ్రేళ్ళు కూడా అలా ఉండిపోయింది. మేము చేసుకున్న పాపమో మాకు శాపమో కానీ వచ్చినందుకు అమరావతి పరిసరాలు ఎక్కడా ఏది చూడలేకపోయాను. కనీసం మోదీ గారి ప్రసంగం, సీఎం గారి ప్రసంగం ఏదైనా చూద్దామంటే దానికి నోచుకోలేకపోయాం. ఇంత బ్రతికి ఇంటెనక చచ్చినట్టుగా అనిపించింది నా పరిస్థితి. సాయంత్రం అక్కడి నుండి 5 గంటలు 10 నిమిషాలు తక్కువ 5కి ఆ బస్సు బయలుదేరి వించిపేట నైజాం గేట్ సెంటర్కి సుమారు 6:15కి చేరింది. ఏం పాపం చేశానండి! ఒక దైవ సేవకుడిని, భక్తుడిని, వృద్ధాప్యంలో ఉన్నవాడిని ఎందువల్ల నేను ఇలా మోసపోయానో అర్థం అవట్లా. ఇలాంటి మోసం నేను ఇంకెప్పుడు జరగకుండా మీరు ఎప్పుడైనా పిలిచినా కూడా ఈ మీటింగులకి నేను రానండి. దీన్ని అంటారు, ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూచి మోసపోకుమా. భయంకరమైన ఎండండి ఇదే. నేను స్పెషల్గా బొట్టు కాటుకు పెట్టి ఎవరికి చెప్పనక్కర్లా.
అలాంటి నేపథ్యంలో లోహం అంటే రేకులతో చేయబడ్డ ఆ బస్సు వేడెక్కిపోయి మనిషిని ఇంకా అగ్నిగుండం లోపల కూర్చోబెట్టినట్టుగా అల్లాడించిందండి. చెమటలు కారిపోతుంది. ఆ పంపిణీ చేసిన వాళ్ళు కూడా మజ్జిగ ప్యాకెట్లు, ఆ ఓఆర్ఎస్లు అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అన్నట్టుగా పనిచేశారు. బస్సులు ఆయా స్టేజీల్లో వాళ్ళు దిగి వెళ్ళేటప్పుడు దోచినంత పట్టుకు వెళ్ళిపోయారు. చిచి, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్నీ తెలిసి మళ్ళీ నిన్న బుట్టలో పడిపోయాను. తప్పండి, ఇలా చేయకూడదండి. కావాలంటే సభ్యత్వం తీసుకున్నాను కదా, నా లిస్ట్ మీ దగ్గర ఉంటుంది చూడండి. కార్డులో నా వయసు ఎంత, నేనేం చేస్తుంటానో. చాలా భారీగా నేను ఇబ్బంది పడ్డానండి. పగోడికి వద్దండి నిన్న పడ్డ టార్చరు. అటు మోడీ గారిని చూడలా, సీఎం గారిని చూడలా, ప్రసంగం దగ్గర నుండి చూద్దామంటే అది లేదు. 12:30 ప్రాంతంలో బస్సు ఈ విజయవాడ నుండి బయలుదేరి ఎక్కడ అమరావతిలో ఆగిందో, అది అమరావతి ఏదైనా పొలమో ఏదైనా మైదానమో తెలీదు. అక్కడ అనేక బస్సులు, స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు ఆగి ఉంది. జనాలంతా వాటిలోనే కూర్చున్నారు. అరే కాసేపట్లో బయలుదేరుతున్నా, ఇదే వేదిక దగ్గరికి మీ అందరినీ తీసుకెళ్తా అన్నవాడే లేదు. దీన్ని మోసం అంటారో, మాయ అంటారో, దగ అంటారో, దీనికి కారకులు ఎవరో దేవుడికి తెలియాలి. అబ్బబ్బబ్బా, ఇంత వయసులో 78వ పడిలో ఉన్న నేను పడ్డ బాధ పగోడికి వద్దండి. అయినా నాకు రాజకీయాలంటే పడదు, తెలియదు. ఏదో ఒత్తిడి చేస్తే, మొహమాట పెడితే పోయిన తర్వాత మొన్న కూడా నేను టీడీపీ సభ్యత్వం పొందుకొని ఆ కార్డు పొందుకున్నాను. వద్దండి, ఇలా చేయమాకండి. ఆ మజ్జిగలు ఇవి పంచేవాళ్ళు కూడా రికార్డు బ్రేక్, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారే కానీ మిగతా వాళ్ళకి మొక్కుబడిగా తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా 1-2 ప్యాకెట్లు ఇవ్వడం, మిగతాదంతా వాళ్ళు బ్యాగుల్లో పెట్టుకొని ఇళ్ళకు పట్టుకెళ్ళడం జరిగింది. పూర్తిగా చెప్పాల్సినవన్నీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూచి మోసపోకుమా. అది మహాకవి శ్రీశ్రీ పాట. అయితే బైబిల్లో మాట, యెహోవా మనుషులను నమ్ముకొంట కంటే యెహోవాను నమ్ముకొంట మేలు, రాజులను నమ్ముకొంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. అదేవిధంగా మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో, ఇదిగో నేను సదాకాలం మీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. పనికి మాలిన పురుగు వంటి మట్టి మనుషులకు దేవుడు అంతటి వాగ్దానం చేశాడు. దేవుని మాట అప్పుడు ఇప్పుడు శాశ్వత కాలం నిలిచి ఉండునుగాక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్, విజయవాడ. గాడ్ బ్లెస్ యూ.